హాయ్ హలో నమస్తే. ముందుగా అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మా గ్రామ పంచాయతీలో మా విలేజ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎలా జరిగాయో ఈ వీడియోలో నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ స్కూల్ పిల్లలు గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత అందరం గ్యాదర్ అయిపోయి ఇంకా కొబ్బరికాయలు అందరం కొట్టేసామండి. పతాకావిష్కరణ ఉంటుంది కదా, సో అందరం కొబ్బరికాయలు కొట్టేసినాం. కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత పతాకావిష్కరణ జరిగింది. పతాకావిష్కరణ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరికీ స్వీట్స్ అవి పంచిపెట్టాం చిన్నపిల్లలందరికీ. ఇంకా దాని తర్వాత మళ్ళీ మేము స్కూల్లోకి వెళ్ళాము. అక్కడ కూడా కొబ్బరికాయలు అవి కొట్టమన్నారు. కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత అక్కడ కూడా పతాకావిష్కరణ జరిగింది. ఇంకా అయిపోయిన తర్వాత ఒక వర్గం కాకుండా ఒక వ్యక్తి కాకుండా మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి వారికి కావలసిన స్వేచ్ఛ, వారికి కావలసిన అవసరాలు సౌకర్యాల కోసం అన్ని రకాలుగా ఆలోచించి ఒక రాజ్యాంగాన్ని మనం రాసుకున్నాం. మనం అంటే మన దేశంలోని రాజ్యాంగానికి ముందుండి రాసిన మన పెద్దలు అందరూ కలిసి ఒక జీవితం అనేది ఇలా ఉండాలి, ఆ వ్యక్తికి ఇంత స్వేచ్ఛ ఉండాలి, ఆ వ్యక్తి ఈ రకంగా నడుచుకోవాలి, ఇలా ఉంటేనే మనం ముందుకు పోగలుగుతాం, మనం అభివృద్ధి చెందగలుగుతాం, మనతో పాటు అందరూ అభివృద్ధి చెందగలుగుతారు, దేశం సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి దానికోసం ఎలా అయితే ఉండాలో దానికోసం ఈ రాజ్యాంగాన్ని మనం రాసుకున్నాం. కాబట్టి ఆ దినాన్ని మనం ఈరోజు చేసుకుంటున్నాం. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి దేశానికి రాజ్యాంగం ఎంత అవసరమో ప్రతి ఒక్క పౌరుడికి వారి రాజ్యాంగం అంటే నేను ఎలా ఉండాలి, నా క్రమశిక్షణ ఏంటి, పక్క వారితో ఎలా మాట్లాడాలి, అసలు నేను ఏం చేస్తున్నా, ఇది ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఎవరు చెప్పకుండానే వారే అభివృద్ధి పథకంలోకి విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే వారి రాజ్యాంగం వారికి ఉండాలి. మీరు స్కూల్లో చదువుకుంటారు, మేము స్కూల్కి ఎందుకు వస్తున్నాం? చదువుకోవడానికి వస్తున్నాం. సరే చదువుతున్నాం, చదువు అయిపోయిన తర్వాత మేము ఏం చేయాలి? జాబ్ చేయాలి. ఆ జాబ్ చేయాలంటే నేనేం చదువుకోవాలి? ఇది మీ రాజ్యాంగం మీరు ఇప్పటి నుంచే రాసుకుంటూ పోతే మీరు చదువు పూర్తయ్యేలోపు మీరు అనుకున్న స్థాయిని చేరుకోగలుగుతారు. ఇంకా మన స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ నేను మొన్న చూశాను. కార్పొరేట్ స్కూల్స్ అంటే నెలకు ₹1,00,000 సంవత్సరానికి 1,00,000 2 లక్షలు కట్టే స్కూళ్ళల్లో కూడా ఇన్ని ఫెసిలిటీస్ మన స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ లేవు. కానీ మన ప్రజలకు, మన గ్రామ ప్రజలకు ఏంటంటే నా కొడుకు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటేనే గొప్పోడవుతాడు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే ఎప్పుడు అట్లనే ఉంటాడంటే మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, ఇక్కడ నిలబడ్డాం. చదువుకోవడానికి వ్యక్తి యొక్క క్రమశిక్షణ వారి రాజ్యాంగం. నేను చెప్తున్నాను కదా, మీ రాజ్యాంగం పిల్లలు మీరు రాసుకున్న మీ రాజ్యాంగం పైనే మీరు చదువుకునే చదువు ఆధారపడి ఉంటుంది, చెప్పే ఉంటుంది. రెండవది ఏంటంటే మన స్కూల్లో ఎంతమంది టీచర్స్ ఉన్నారో టీచర్స్ అందరూ వారి సబ్జెక్ట్లో స్పెషలిస్టే కాకుండా వారు కొంతమందికి ట్రైనింగ్ ఇస్తారు. నేను ఇప్పుడు వచ్చి తెలిసింది వీళ్ళు మిగతా గవర్నమెంట్ టీచర్లకు ట్రైనింగ్ ఇస్తారు. స్టేట్ లెవెల్లో ఇచ్చే వాళ్ళు ఉన్నారు, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇచ్చే ఉన్నారు, మండల లెవెల్లో ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఇంత మంచి ఉపాధ్యాయులను మనం పెట్టుకొని మన గ్రామ పిల్లలని మనం ప్రైవేట్ స్కూల్కు పంపించి ఒక రకంగా ఆర్థిక పరంగా మనం నష్టపోతున్నాం. అంతేకాకుండా ఇంత మంచి విద్య ఉన్న గురువుల దగ్గర
వారి విద్యను మనం పిల్లలకి అందించలేకపోతున్నాం. గురువు ఎప్పుడు కూడా సంతోషపడేది ఏంటంటే తన శిష్యుడు గురువుకు వచ్చిన విద్య మొత్తం నేర్చుకున్నప్పుడు గురువు చాలా అభినందిస్తాడు. ఎప్పుడు కూడా గురువు అనేవారు గురువును మించిన శిష్యుడే కావాలనుకుంటారు. నన్ను మించి నా శిష్యుడు గొప్పడు కావాలని కోరుకుంటారు. అంత గొప్ప స్కూల్లో మీరు చదువుకుంటున్నారు. ఇప్పుడు 10th క్లాస్. మాకు 15 మంది ఉన్నారా పిల్లలు? ఎంతమంది? 15 మంది ఉన్నారు. ఈ 15 మంది ఈసారి 550 ఎబోవ్ ఎంతమంది తీసుకొస్తే మేము మళ్ళీ వచ్చే స్కూల్ ఓపెనింగ్ వరకు ఊళ్ళో తిరుగుతూ టీచర్లం మేము అందరం కలిసి ఊళ్ళో తిరుగుతూ మేమేం చేస్తామంటే మీ ప్రైవేట్ స్కూల్లో చదివించిన మీ పిల్లలకి మా పిల్లలకి తేడా ఏందో చూపించుకోగలుగుతాం. కాబట్టి 10th క్లాస్ ఇప్పుడు చదివే పిల్లల పైన చాలా పెద్ద భారం ఉంది. మీరు చూపించే రిజల్ట్ను బట్టే ఇకపైన మన స్కూల్లో వచ్చే స్ట్రెంత్ ఆధారపడి ఉంది. మీరు మంచిగా చదువుకొని మంచి మార్క్స్ వస్తే టీచర్లు కూడా చెప్పగలుగుతారు, మేము చదివించినాం మీ పిల్లల్ని, మీరు ప్రైవేట్ స్కూళ్ళలో చదివించారు, వాళ్ళకంటే ధీటుగా మా దగ్గర చదువుకున్న పిల్లలకి చదువు నేర్పినామని చెప్పి వాళ్ళు గర్వంగా చెప్పగలుగుతారు. ఆ తర్వాతే మన స్కూల్కి స్ట్రెంత్ కూడా రాగలుగుతుంది. 10th క్లాస్ పిల్లలకి మొన్న చెప్పిన 550 ఎబో మార్క్స్ వచ్చిన వారికి ఒక సైకిల్ కొనిస్తా అని చెప్పిన, కానీ ఒక్క సైకిల్ కాదు 550 ఎబో ఎంతమందికి వస్తే అంతమందికి సైకిల్ కొనిస్తా. ఒక్కరికి సైకిల్ కాదు, 550 ఎబో ఎంతమందికి వస్తే మార్క్స్ అంతమంది కొత్త సైకిల్ కొనిస్తా. మీరు హ్యాపీగా చదువుకోండి. మీరు చేయాల్సింది ఏం లేదు, మాకు పని చేయాల్సిన పని లేదు, ఏం లేదు. ఈ యొక్క 3 months చదువుకొని మీ సార్లు చెప్పిన మాట వింటూ వారు పెట్టిన టెస్టులు రాసుకుంటూ మీరు చేయాల్సిన పనుల్లో ఒకటే ఎగ్జామ్ రాసి 550 ఎబో మార్క్స్ తెచ్చుకోవడం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంచు. ఆ తర్వాత ఇంకా నేను కూడా స్పీచ్ ఇచ్చిన. నా స్పీచ్ ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, మీరు అందరూ చూసే ఉంటారు. ఇంకా తర్వాత పిల్లలందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేసేసాము. దాని తర్వాత నేను గ్రామ ప్రోగ్రామ్ అది కండక్ట్ చేశాను. దాంట్లో गिरिवरविन्द्यशिरोधिनि वासिनि विष्णु विलासिनि विष्णुनुते भगवति देशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरदर्शिनि दुर्मुखवर्षिणि कर्षलते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते धनुजनिरोषिणि विपिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते जये जय शब्द परस्तुति तत्पर विश्वनुते भण भण भिञ्जिमि भृङ्कृतनूपुर सिञ्चित मोहित भूतपते नटित नटार्धनटी नटनायक नाटित नाट्य सुगानरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति देशिति कण्ठकुटुम्बिनि
my name is Niharika. Today is 26th January. We all celebrating Republic Day. Republic Day is National Festival of India. I wish you all a happy Republic Day. On this day, 1950, our Constitution came into force. Dr. B.R. Ambedkar is the father of Constitution. We should always respect our Constitution. I love and respect my country very much. I am proud to be an India. Jai Hind, Jai Bharat. సాంగ్ బాగా జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండా మనదే. ఉండే నేలలో ఆత్మీయ రాగం ఉండే గాలిలో. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, భరత మాత సుఖమే లేరా. రాజులు అయినా పేదలు అయినా భరత మాత సుఖమే లేరా. ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా దేశమంటే అంతా ఈ వేళ. వందే మాతరం అందామందరం, వందే మాతరం అందామందరం. जाने ना हमको ये जमाना, चाहो तो हमको आजमाना। यारबाज हम, जानसाज हम, इश्कबाज दिल वाले, कहते हैं हमको प्यार से। ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత గ్రామ పంచాయతీ సిబ్బంది ఉంటారు కదండి, పారిశుద్ధ్య కార్మికులు, వాళ్ళని మేము ఘనంగా సత్కరించాము. డ్యాన్సెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసాం. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.